బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆక్రమణల కూల్చివేతలకు హైడ్రా బ్రేక్ ఇచ్చింది. ఒకవైపు హైకోర్టు ఆగ్రహించింది, మరోవైపు ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలోనే కూల్చివేతలకు హైడ్రా బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఇవాళ భారీ ఎత్తున కూల్చివేతలకు ప్లాన్ చేసింది హైడ్రా. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున బయట నుంచి బుల్డోజర్లను కూడా తెప్పించింది. ఇప్పుడు నిన్న సాయంత్రమే ఆ హైదరాబాద్కు చేరుకునే బుల్డోజర్లన్నీ కూడా. కానీ హైకోర్టు చివాట్లు వేయడం, హైకోర్టు సీరియస్ కావడం, మరోవైపు మహిళ ఆత్మహత్య చేసుకోవడం పెద్ద ఎత్తున ఇప్పుడు తెలంగాణ రాజధాని హైదరాబాద్లో అటు మూసీ నిర్వాసితులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇటు హైదరాబాద్లో కావచ్చు ఆందోళన కలిగించే విధంగా ఉద్వేగభరితమైనటువంటి ఆ సిచ్యువేషన్ నెలకొన్న నేపథ్యంలో హైడ్రా ఈరోజు కూల్చివేతలకు సెలవు ప్రకటించినట్టు తెలుస్తోంది. ఇక హైడ్రా చట్టబద్ధత పైన కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో అన్ని నేపథ్యాలను కలగలిపి హైడ్రాకు ఈరోజు సెలవు ఇచ్చినట్టుగా బ్రేక్ పడినట్టుగా తెలుస్తోంది. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది హైకోర్టు. ఏకంగా సెలవు రోజుల్లోనే కూల్చివేతల పైన కూడా పలుమార్లు హైడ్రా పైన హైకోర్టు మొట్టికాయలు కూడా వేసింది. స్వయంగా ఈ విషయాలపైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకి హాజరు కావాలి, వివరణ ఇవ్వాలంటూ కూడా హైకోర్టు ఇప్పటికీ ఆదేశించింది. మరోవైపు కూకట్పల్లిలో కూల్చివేతల భయంతో ఒక మహిళ కూడా ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో హైడ్రాకు సంబంధం లేదని రంగనాథ్ ప్రకటన కూడా చేశారు. అయినా మహిళా ఆత్మహత్య పైన హైడ్రా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది హైడ్రా. ఇప్పుడు ఈ విషయం పైన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరి హైడ్రా కమిషనర్ 30వ తేదీ అంటే సోమవారం రోజున హైకోర్టు ముంగట అక్కడికి హాజరవుతారా? హైకోర్టు ప్రధాన అడిగినటువంటి క్వశ్చన్స్కి అంటే హైకోర్టు జస్టిస్ అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆయన సమాధానాలు చెప్తారా? ప్రత్యక్షంగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశాన్ని హైడ్రా రంగనాథ్ ఏ రకంగా తీసుకోబోతున్నారు? ఇవన్నీ సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి. ఒకసారి మా ప్రతినిధి సాగర్ దగ్గరికి వెళ్దాం. ఎస్ సాగర్, బేసిక్గా మనం హైడ్రా మొదల నుంచి కూడా చూస్తున్నాం. శని ఆదివారంలో పెద్ద ఎత్తున ఆక్రమణల్ని కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా భారీగానే ఆక్రమణల కూల్చివేత ప్రక్రియ ఉండబోతున్నట్టుగా అంచనా వేశారు. చాలా పెద్ద ఎత్తున బుల్డోజర్లను కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. కానీ కొన్ని కారణాలతో హైడ్రాకి షాక్ తింది, హైడ్రా కంగు తింది, తాత్కాలికంగా బ్రేక్ వేసింది. సో ఇప్పుడు విషయం పైన అటు మహిళా ఆత్మహత్య పైన హైకోర్టు మొట్టికాయల పైన హైకోర్టు ఆదేశాల పైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైడ్రా అధికారులు ఏం రెస్పాండ్ అవుతున్నారు? ఎస్ మనోజ్, మొత్తంగా హైడ్రా కూల్చివేతల పర్వం అనేది కేవలం పేదలు, మధ్యతరగతి ప్రజలు, బస్తీల్లో ఉండే ప్రజలపైనే కూల్చివేతల పర్వం కొనసాగుతుంది. బడాబాబులు, భారీ నిర్మాణ సంస్థల విషయంలో మాత్రం హైడ్రా ఎందుకు ముందుకు వెళ్లలేదన్నటువంటి ప్రధాన విమర్శల నేపథ్యంలో, భారీ ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే బాధితులు కూడా హైడ్రా కూల్చేసినటువంటి కొన్ని కూల్చివేతలకు సంబంధించిన బాధితులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా తాత్కాలికంగా బ్రేక్ వేసినట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే శని ఆదివారాలు వీకెండ్ వస్తుందంటే కథం హైదరాబాద్ లో ఏదైనటువంటి అక్రమ నిర్మాణాలు, చెరువులకు సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలాలకు సంబంధించినటువంటి కూల్చివేతల పర్వం ఇప్పటి వరకు హైడ్రా కొనసాగించింది. కానీ ఈ వీకెండ్ మాత్రం ఇలాంటి కూల్చివేతలు ఇప్పటికే మనం రెండు అంశాలు పరిశీలించవచ్చు. ఒకవైపు కూకట్పల్లికి సంబంధించినటువంటి కూల్చివేతల భయంతో మహిళ ఆత్మహత్య చేసుకుంది. మరోవైపు హైకోర్టు కూడా ఎలాంటి చట్టబద్ధత లేకుండా ఒక సంస్థ ఈ విధంగా ఇలా కూల్చివేతల పర్వం కొనసాగిస్తుంది. అంటే సెలవు రోజుల్లోనే ప్రధానంగా కూల్చివేయడానికి ప్రధాన కారణాలేంటి అన్న అంశాల మీద హైకోర్టు కూడా హైడ్రా మీద సీరియస్ అయింది. అయితే గతంలో కూడా ఈ విషయాలను మెన్షన్ చేసింది. కానీ మరోసారి హైకోర్టు కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే కూల్చివేతలు కోర్టు కేసులో పెండింగ్ ఉన్న వాటిలో కూడా కూల్చివేతలు ఎందుకు చేపడుతున్నారు అంటే ఇందులో ఆంతర్యం ఏంటి? మీరు ఖచ్చితంగా సోమవారం రోజు ఖచ్చితంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ హాజరై వివరణ ఇవ్వాలి, పలు అంశాలకు సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ రెండు అంశాల నేపథ్యంలో హైడ్రా తాత్కాలికంగా కూల్చివేతలకు బ్రేక్ వేసినట్లే అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు అంశాలను మూసీ విషయంలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కూల్చివేతల అంశంలో కూడా హైడ్రా ఇన్వాల్వ్మెంట్ ఉందంటూ పెద్ద ఎత్తున హైడ్రా కూల్చివేస్తుందంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో హైడ్రా కొంత సైలెంట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం చూసాం కూకట్పల్లిలో ఆత్మహత్య, హైకోర్టు సీరియస్, ఈ రెండు అంశాలను ప్రధానంగా హైడ్రా కొంచెం పరిశీలిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బాధితుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయి. మనం ఇప్పుడే తాజాగా చూసాం, ఈ రోజు బీఆర్ఎస్ భవన్ కు కూడా హైడ్రా బాధితులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి తమకు మద్దతుగా అంటే ఒక పోరాటాన్ని ఉద్యమాన్ని చేసేందుకు బాధితులు సిద్ధమవుతున్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రతిపక్షం నుంచి ఎలాంటి సహాయం అందుతుందా అని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ భవన్ కు చేరుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రాజకీయంగా కూడా కొంత వాతావరణం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ఓవైపు మూసి ప్రక్షాళన సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ హైడ్రా కూడా చెరువులకు సంబంధించిన FTL బఫర్ జోన్ ప్రభుత్వ స్థలాల్లో కూడా కూల్చివేతల పర్వం కొనసాగించింది ఇన్ని రోజులు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద హైడ్రా మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో హైడ్రా కొంచెం ఆచితూచి వ్యవహరించే అంశాలను కూడా పరిశీలిస్తుంది. ఇప్పటికే 2-3 సార్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేద మధ్యతరగతి వాళ్ళను మేము వదిలేస్తాం, వాళ్ళ ఇంట్లను మాత్రం కూల్చివేస్తామని చెప్తున్నప్పటికీ అది పబ్లిక్ లో మాత్రం వెళ్ళలేకపోయింది. ఎందుకంటే కొన్ని బస్తీల్లో కూల్చివేతల పర్వం, కొన్ని విల్లాలు, మల్లంపేట విల్లాలను చూసుకుంటే అమీన్పూర్ లో ఉన్నటువంటి విల్లాలను చూసుకుంటే వాళ్ళంతా రోడ్డున పడ్డ పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఎన్నిసార్లు వివరణ ఇప్పించినప్పటికీ ఆడ కూల్చివేతలు మాత్రం ఓవైపు కొనసాగుతున్నాయి. ఇది ప్రధాన విమర్శ ఎదుర్కొంటుంది. బడా నిర్మాణ సంస్థల విషయంలో మాత్రం హైడ్రా సైలెంట్ అవుతుంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి సోదరి విషయంలో, దుర్గం చెరువు విషయంలో కూడా సైలెంట్ అయింది. కానీ పేదల విషయంలో మాత్రం ఈ దూకుడు ఎందుకు ప్రదర్శిస్తుంది అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో హైడ్రాకు తాత్కాలిక బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. 2-3 రోజులు సమీక్షా సమావేశాలు నిర్వహించి ప్రభుత్వంతో మరోసారి హైడ్రా మొట్టమొదటిసారిగా ఇన్కన్వెన్షన్ ని కూల్చివేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రశంసలు ఎదుర్కొంది. రేవంత్ రెడ్డి సర్కార్ను కూడా అందరూ కొనియాడారు. కానీ ఇప్పుడు ద్వంద్వ వైఖరితో ఏకంగా సామాన్యులపై ఉక్కుబారు మోపడే కాకుండా ఎవరిని చూసినా కూడా, ఎవరు అడ్డు వచ్చినా కూడా వారిని అడ్డు తొలగించే ప్రయత్నం చేస్తూనే ముందు కొనసాగుతుంది. బుల్డోజర్ల యొక్క పరంపర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఒకవైపు హైడ్రా కమిషనర్ ఆర్టీవీతో కూడా మాట్లాడిన నేపథ్యంలో సామాన్యులు కనుక నివాసాలు ఉంటే ఆ నివాసాలను మేము ముట్టుకోము, కేవలం కమర్షియల్ యాక్టివిటీస్ జరిగిన చోట మాత్రమే మేము హైడ్రాగా అక్కడికి వెళ్ళి వాటిని నిలిపివేస్తాము, నిర్మాణాలని ఇకపై జరగకుండా చూస్తామంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ ద్వంద్వ వైఖరి కనబడుతోంది. అటువంటి పరిస్థితి అనే మాటలకి చేతులకు పొంతం లేకుండా పోయింది. సామాన్యులని ఉక్కుపాదం మోపుతూ వారి యొక్క నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అంటే ఇలా చూడాలి, ప్రస్తుతం ఆయన చెప్పిన మాటలకి చేసిన పనులకి పొంతం లేకుండా పోతోంది. ముఖ్యంగా జీవో నెంబర్ 99 ఆధారితంగా కూల్చివేస్తున్నామంటూ చెప్పుకొచ్చే పనిలో కూడా చాలా వరకు మేజర్గా నివాసాలని కూల్చివేయడం చట్టబద్ధ లేదంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎటువంటి సమాధానం చెప్తున్నారు? ఆయన మాటల్ని ఇప్పుడు పూర్తిగా కూడా బేఖాతరు కనబడుతోంది. ఆయన చెప్పిన మాటలకి పొంతం లేకుండా పోతున్న నేపథ్యంలో వైపు హైకోర్టు ఆయనపై చివాట్లు వేస్తోంది, సామాన్య జనం కూడా తిరుగుబాటు చేస్తున్నారు. సో అన్ని కలగలిపిన సందర్భంలో హైడ్రా కమిషనర్ నుంచి ఎటువంటి స్పందన వస్తోంది? మనోజ్, మీరు చెప్పినట్టుగా హైడ్రా మొట్టమొదటిసారిగా అంటే స్టార్టింగ్ లో కూల్చివేతల పరం కొనసాగించిన సందర్భంలో ప్రశంసలు ఎదుర్కొంది. పబ్లిక్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా, నగర వ్యాప్తంగా ప్రజలు కూడా పెద్ద ఎత్తున హైడ్రాను స్వాగతించారు. ఎందుకంటే చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా ముందుకు వెళ్తుంది, చెరువుల లక్ష్యం కోసం ముందుకు వెళ్తుంది అన్న నేపథ్యంలో హైడ్రా చేస్తున్న చర్యలను మొదటగా మీరు చెప్పినట్లుగా నాగార్జునకు సంబంధించినటువంటి హీరో నాగార్జునకు సంబంధించినటువంటి ఇన్కన్వెన్షన్ తో పాటుగా పల్లం రాజుకు సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించిన స్పోర్ట్స్ విలేజ్ భారీ అక్రమ నిర్మాణాలను, రాజకీయ నేతలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద బడాబాబులకు సంబంధించినటువంటి నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది, చెరువులను రక్షిస్తుంది అని అనుకున్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతించారు. ఈ నేపథ్యంలో హైడ్రా మరోమారు అంటే దీనికి సంబంధించిన కూల్చివేతల అనంతరం ఈ చెరువులకు FTL బఫర్ జోన్ లో ఉన్నటువంటి పేదల ఇండ్లను, ఇండిపెండెంట్ ఇండ్లను కూడా హైడ్రా కూల్చివేసిన సందర్భంలో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంది. ఈ సందర్భంగా రెండు రకాలుగా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే బడాబాబుల నిర్మాణాలను కూల్చినప్పుడు మాత్రం చెరువులు రక్షిస్తుందని చెప్పి హైడ్రాను స్వాగతించినటువంటి ప్రజలే ఇప్పుడు పేదల ఇండ్లను, మధ్యతరగతి ఇండ్లను నేలమట్టం చేస్తుంటే వాళ్ళ ఆవేదనను, వాళ్ళ ఆందోళనను, దయనీయ పరిస్థితిని చూసి ప్రజలు పెద్ద ఎత్తున విమర్శిస్తున్న పరిస్థితి. ఇటు రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం ఒక వివరణ ఇస్తున్నారు. జీవో 99 ప్రకారం మేము స్థానిక అధికారులు, అటు రెవెన్యూ కానీ, మున్సిపల్ అధికారులకు కానీ వాళ్ళతో సంప్రదించి పూర్తి స్థాయి నివేదికల ఆధారంగానే మేము చర్యలు తీసుకుంటున్నాం, నిబంధనల మేరకే మేము చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పేదల ఇండ్లను, మధ్యతరగతి వాళ్ళ ఇండ్లను టచ్ చేయమని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ పలుమార్లు చెప్పినప్పటికీ కానీ కూల్చివేస్తున్న సందర్భంలో మాత్రం భారీ పోలీస్ బందోబస్తు, మిలిటరీ బందోబస్తు, DRF బృందాలతో కలిసి పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేసి బాధితులను అటు ఆ ప్రాంతాల్లో కూడా రానియకుండా అడ్డుకొని మరీ కూల్చివేతల కొనసాగించింది హైడ్రా. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయి. బాధితులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో హైడ్రా మొత్తంగా సైలెంట్ అయిందని చెప్పు ఇది తాత్కాలికంగా హైడ్రాకు బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి ఈ సమస్యలకు సంబంధించినటువంటి చర్చించిన అనంతరం మరి నెక్స్ట్ ఏం చేస్తుంది హైడ్రా, ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశాలను సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన అంచనా హైడ్రా కమిషనర్ హైడ్రా మొత్తంగా ముందుకు వెళ్లే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మనోజ్. రైట్ సాగర్.
సో మొత్తం మీద హైడ్రాకి తాత్కాలిక బ్రేక్ పడింది. పెద్ద ఎత్తున నగర వ్యాప్తంగా ఆందోళన రేకెత్తించారు బాధితులు. సో ప్రభుత్వం పైన కూడా అనేక విమర్శలు తావిస్తున్నాయి. ఒకవైపు ఇద్దరు మహిళలు కూడా ఒకరు మరణిస్తే గుండెపోటుతో మరణిస్తే మరొకరు ఆత్మహత్య చేసుకొని మరణించారు. సో వరుసగా అటు హైకోర్టుకు సంబంధించి చాలా మంది ఆశ్రయిస్తున్నారు. హైకోర్టు కూడా చిబాట్లు పెట్టింది. సోమవారం రోజున 30వ తేదీన మీరు డెఫినెట్గా వ్యక్తిగతంగా హాజరైపోయి వివరణ ఇవ్వాలంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇవన్నిటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఏం జరుగుతుందో అనే ఒక ఆందోళన నడుమ మొత్తం మీద హైడ్రా అయితే తాత్కాలికంగా బ్రేక్ వేసింది. వాస్తవానికి ఈరోజు చాలా భారీ ఎత్తున కూల్చివేతలకు ప్లాన్ చేసింది హైడ్రా. భారీ బుల్డోజర్లని క్రేన్లను కూడా బయట నుంచి తీసుకొచ్చుకుంది, అన్ని సమకూర్చుకుంది. నిన్న సాయంత్రానికి అవన్నీ కూడా హైదరాబాద్ చేరుకున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది. కానీ ఇవన్నీ పరిణామాల దృష్ట్యా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున చెడ్డ పేరు వస్తుంది. హైడ్రా కమిషనర్ కూడా చివాట్లు పడుతున్న నేపథ్యంలో ఆయన తాత్కాలికంగా విరమించేశారు, తాత్కాలికంగా బ్రేక్ వేశారు. సో హైడ్రా పనితీరు పైన హైడ్రా చేస్తున్నటువంటి యొక్క ఉక్కుపాదం మోపేటువంటి ప్రయత్నంలో భాగంగా హైడ్రా యొక్క వ్యవస్థ పైన మీ అభిప్రాయం ఏంటి? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేసే ప్రయత్నం చేయండి.